హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్కి మహారాజు పుష్పరాజే భయ్య ఈ రోజే పట్టాభిషేకం అనేది జరిగింది. మేకర్స్ అఫీషియల్గా పోస్టర్ అనేది దించేశారు. 8 సంవత్సరాల నుండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బాహుబలి 2 అయితే పుష్పరాజు బద్దలు కొట్టేసి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసాడు భయ్య. అంటే ఇండియా వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడు పుష్పరాజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హీరో అన్నమాట. బాహుబలి 2 భయ్య 2017 ఆ టైంలోనే తెలుగు నాట 327 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచాడు భయ్య. ఇక పుష్ప 2 అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 338 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాడు 32 రోజులకి. అయితే తెలుగులో ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే ప్రజెంట్ తెలుగు నాట ఇండస్ట్రీ హిట్ అంటే RRR అనమాట. RRRని బద్దలు కొట్టాలంటే దాదాపుగా 420 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. కర్ణాటకలో 2017 ఆ టైంలో బాహుబలి 2 129 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిపాడు భయ్య. మరి పుష్పకి అయితే కర్ణాటక నుండి 120 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇండస్ట్రీ హిట్ అయితే అవ్వలేదు. కేరళలో ఆ టైంలోనే బాహుబలి 2కి 85 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. అయితే కేరళలో ఇండస్ట్రీ హిట్ అవ్వలేదు కానీ టాప్ 2 ప్లేస్లో నిలిచింది ఆ టైంలో. పులిమురగను ఇండస్ట్రీ హిట్ అనమాట ఆ టైంకి. పుష్ప 2 అయితే 18 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ అనేది కేరళ నుండి రాబట్టింది. ఇక తమిళనాడులో భయ్య బాహుబలి 2 ఆ టైంలోనే 152 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్గా అయింది. మరి 5 సంవత్సరాల తర్వాత విక్రమ్ వచ్చిన తర్వాత ఆ రికార్డ్ అయితే బదలైంది. మరి తమిళనాడులో పుష్ప అయితే భయ్య కేవలం 80 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక హిందీలో పుష్పరాజ్ అయితే ర్యాంపేజ్ చూపించాడని చెప్పవచ్చు. బాహుబలి 2కి హిందీలో 720 కోట్ల వరకు గ్రాస్ వస్తే పుష్పకి 1000 కోట్ల పైన గ్రాస్ వచ్చింది భయ్య. ఈ విధంగా పుష్పరాజ్ అయితే హిందీలో ఇండస్ట్రీ హిట్ కొట్టడని చెప్పవచ్చు. మరి ఈ విధంగా బాహుబలి 2కి ఇండియా వ్యాప్తంగా 1420 కోట్ల వరకు గ్రాస్ వస్తే భయ్య పుష్పరాజ్కి అయితే 1550 కోట్ల వరకు ఇప్పటి వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. దీంతో బాహుబలి 2ని బద్దలు కొట్టి అఫీషియల్గా ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిచాడనమాట. అంటే దంగలకి 2000 కోట్లు వచ్చినా ఇండియాలో వచ్చింది కేవలం 700 కోట్లే. కాబట్టి ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ని బట్టి చూస్తే ప్రజెంటు పుష్ప 2ఏ ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే భయ్య 1830 కోట్లు అఫీషియల్గా మేకర్స్ ప్రకారం పుష్ప 2కి కలెక్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇక బాహుబలి 2కి అయితే వరల్డ్ వైడ్గా 1810 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇంకా ప్రజెంటు ఇండియన్ బాక్స్ ఆఫీస్కి మహారాజ్ అంటే పుష్ప 2ఏ. మరి ఈ మూవీని బద్దలు కొట్టాలంటే దాదాపుగా ఒక 1600 కోట్ల వరకు ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. మరి తర్వాత ఏ సినిమా ఈ పుష్ప 2ని బద్దలు కొట్టి ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా మారుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.